హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, కౌన్సిలింగ్లో ఎన్ని రౌండ్లు ఉంటాయి, ఎన్ని రౌండ్లకి ఈ కౌన్సిలింగ్ కంప్లీట్ అవుతుంది, ఎప్పటికి కంప్లీట్ అవుతుంది, అనేక సందేహాలతో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు కౌన్సిలింగ్ విధానంపై ఈ వీడియో చేస్తే హెల్ప్ అవుతుందని మీ ముందుకు రావటం జరిగింది. అంతకు ముందుగా మనం చర్చించుకోవాల్సింది, దక్షిణాది రాష్ట్రాల్లో మరియు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థి సంఘాలు భారత బంద్ను ప్రకటించాయో వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు. విద్యార్థుల మనోభావాలు మరియు విద్యార్థుల తల్లిదండ్రుల మనోభావాలు తెలుసుకోకుండా అన్ని ఎగ్జామ్లాగే ఈ ఎగ్జామ్ కూడా ఉంటుంది అనే భావనతో వాళ్ళు పేపర్ లీకేజీ అయ్యిందంటూ వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే విద్యార్థులు తల్లిదండ్రులు చాలా మానసిక వేదనకు గురవుతారని వాళ్ళు అర్థం చేసుకోవాలి. దేశం మొత్తం మీద 24 లక్షలు మంది ఈ ఎగ్జామ్ రాస్తే దాదాపు 13,16,000 మంది పైనే ఈ సంవత్సరం క్వాలిఫై అయ్యారు. క్వాలిఫైడ్ అయిన విద్యార్థులు ఎంబీబీఎస్ఏ కాదు, బీడీఎస్ కోర్సులోను, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ అంటే ఆయుర్వేదం, హోమియో కోర్సుల్లోనూ, వెటర్నరీ కోర్సుల్లోనూ, పారామెడికల్ కోర్సుల్లోనూ, బీఎస్సీ నర్సింగ్లోనూ, ఇలా అన్ని కోర్సులకి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒక్కటే సరిపోతుంది. ఒక్కసారి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలంటే ఎంత టెన్షన్ పడతారో విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. విద్యార్థి సంఘాలు బీఏ బీకామ్ చేస్తూ యూనివర్సిటీల్లో కూర్చుని అన్ని ఎగ్జామ్లాగే ఈ ఎగ్జామ్ కూడా ఉంటుంది అనుకుంటారు. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలంటే విద్యార్థులు ఎంత మానసిక వేదనకు గురవుతారో ఒక్కసారి గ్యాప్ వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపు 60 రోజులు విద్యార్థులు రిలాక్స్డ్గా ఉన్నారు. 60 రోజుల తర్వాత మళ్ళీ బుక్కు బట్టి చదవాలంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ మానసిక స్థితి ఉంటుందో, అసలు నీట్ ఎంట్రన్స్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలంటే ఎంత కష్టమో, ఒకసారి రాసేవాళ్ళు, సెకండ్ టైం లాంగ్ టర్మ్ తీసుకునే ఎగ్జామ్ రాసిన వాళ్ళు, 2-3 సార్లు లాంగ్ టర్మ్ తీసుకుని రాసిన వాళ్ళ మానసిక ఆందోళన ఎలా ఉంటుందో, గవర్నమెంట్ కాలేజీల్లో చదివి సీటు వస్తుంది అనుకున్న వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో విద్యార్థి సంఘాలు ఆలోచించాలి. ఏమీ తెలియకుండా అసలు తప్పు ఇక్కడ జరగకపోయినా కానీ ఎక్కడో బీహార్లోనో హర్యానాలోనో తప్పు జరిగితే దేశం మొత్తం పేపర్ లీక్ అయ్యింది అని అనటం విద్యార్థి సంఘాలు చాలా తప్పిదం చేస్తున్నాయి. ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వటం చాలా తప్పు. క్వాలిఫైడ్ విద్యార్థులు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఫలానా తప్పు జరిగింది, ఆంధ్రప్రదేశ్లో తప్పు జరిగింది, తెలంగాణలో తప్పు జరిగింది, తమిళనాడులో తప్పు జరిగింది, కర్ణాటకలో తప్పు జరిగిందని చెబితే మీరు ఆందోళన చేయాలి. అంతేగాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 64,000 మంది ఎగ్జామ్ రాస్తే 43,800 మంది క్వాలిఫై అయ్యారు. 78,000 మంది తెలంగాణలో ఎగ్జామ్ రాస్తే అందులో 47,800 మంది క్వాలిఫై అయ్యారు. ఈ క్వాలిఫైడ్ విద్యార్థులందరూ కూడా ఎంత మానసిక వేదనకు గురవుతుంటారో విద్యార్థి సంఘాలు ఆలోచించాలి. ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ కరెక్షన్ చేసుకోమని చెప్పాలి. ఇటువంటి తప్పులు మళ్ళీ జరగకుండా చూడమని కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయాలి. అంతేగాని దేశం మొత్తం పేపర్ లీక్ చేసేసేయండి అంటే క్వాలిఫైడ్ అయిన విద్యార్థులు ఏ గంగలో దూకి సావాలి? మీరే ఆలోచించండి. ఇది మంచి పద్ధతేనా? ఆలోచించండి. మిమ్మల్ని రెచ్చగొడుతున్న మీ వెనకాల ఉన్న రాజకీయ నాయకులు ఈ తప్పు ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం పడతారు, దానికి తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించుకుంటారు అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఇక కౌన్సిలింగ్లోకి కానీ మనం వెళ్తే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ జూలై 6వ తేదీ నుండి నీట్ యూజీ కౌన్సిలింగ్ను ప్రారంభిస్తుంది. mcc.nic.in ఈ వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్ రావటం జరుగుతుంది అని ఈ వీడియో ద్వారా
విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా వివరిస్తున్నాను. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నిర్వహించే ఈ నీట్ యూజీ కౌన్సిలింగ్ వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, పారామెడికల్ కోర్సెస్ మరియు బీఎస్సీ నర్సింగ్ కోర్సులు కూడా ఈ నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా కౌన్సిలింగ్ ప్రక్రియలు సీట్లు సాధించుకోవచ్చు, సీట్లు పొందవచ్చు, ఆ కోర్సులు చేసుకోవచ్చు. ఎంబీబీఎస్తో పాటు ఈ కోర్సులన్నీ. కాబట్టి ఈ ఎంబీబీఎస్ కోర్సుల్లో మనం నీట్ కౌన్సిలింగ్ జూలై 6వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. కౌన్సిలింగ్ ప్రక్రియ ఆల్ ఇండియా కౌన్సిలింగు, స్టేట్ కౌన్సిలింగ్ అనే 2 ప్రక్రియలు ఉంటాయి. మొట్టమొదట ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో కానీ లేకపోతే స్టేట్ కౌన్సిలింగ్లో కానీ మొత్తం 4 రౌండ్లు ఉంటాయి. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఒక్కొక్క రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత స్టేట్ కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ కాగానే స్టేట్ రౌండ్ ప్రారంభమై ఇక్కడ స్టేట్ కోటాలో ఆల్ ఇండియా స్టేట్ కౌన్సిలింగ్ మొదటి రౌండ్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తారు. రౌండ్ 1, రౌండ్ 2, మాపప్ రౌండ్, స్ట్రే వేకెన్సీ రౌండ్ అని 4 రౌండ్లు వైద్య విద్యా ప్రవేశాల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుంది. మొదటి రౌండ్లో సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులకు రెండో రౌండ్లో వాళ్ళు అప్గ్రేడేషన్కి ఛాన్స్ ఉంటుంది. దీనికన్నా ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో 15% సీట్లు ప్రతి మెడికల్ కాలేజీలోనూ 15% సీట్లు దేశం మొత్తం మీద కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా మనకి ఏ రాష్ట్రంలో ఏ మెడికల్ కళాశాలలో ఇష్టమైతే ఆ మెడికల్ కళాశాలలో మనం ఆ 15% కోటాలో ఆ యొక్క సీట్ను మనం పొందే అవకాశం ఉంటుంది, మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం. తర్వాత ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ మొదటి రౌండ్ జూలై 6వ తేదీ ప్రారంభమవుతుంది. ఇక్కడ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో 15% సీట్లు దేశం మొత్తం మీద మనం అక్కడ ఆల్ ఇండియా రౌండ్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఎయిమ్స్లోను, జిప్మర్లోను మరియు దేశంలోని ప్రముఖ మెడికల్ కళాశాలల్లోనూ ఎంబీబీఎస్ కోర్సు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్టేట్ కోటాలో 85% సీట్లని భర్తీ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనుకుందాం. ఆంధ్ర మెడికల్ కాలేజీలో 250 సీట్లు ఉంటాయి. 250 సీట్లలో ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో 15% సీట్లు దేశంలోని అందరు విద్యార్థులు కూడా పోటీ చేస్తారు. మిగతా 85% సీట్లు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ ఎస్వియు రీజన్, ఏయు రీజన్ అని ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీ ఏయు రీజన్లో ఉంది కాబట్టి అక్కడ 85% సీట్లు ఏయు రీజన్ విద్యార్థులకి, 15% సీట్లు ఎస్వియు రీజన్ విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ మొదటి రౌండ్ కంప్లీట్ కాగానే స్టేట్ కౌన్సిలింగ్ మొదటి రౌండ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ రౌండ్లో మొదటి రౌండ్ పూర్తయిన తర్వాత మళ్ళీ రెండో రౌండ్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. ఇలా 4 రౌండ్లు కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్, స్టేట్ కౌన్సిలింగ్, ఆల్ ఇండియా కౌన్సిలింగ్, స్టేట్ కౌన్సిలింగ్, మొదటి రౌండు, రెండో రౌండు, మాపప్ రౌండు, స్ట్రే వేకెన్సీ రౌండ్ ఇలా పూర్తి చేసుకుంటూ వస్తారు. మొదటి రౌండ్లో సీటు పొందిన విద్యార్థినులు రెండో రౌండ్కు అప్గ్రేడేషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓపెన్ కేటగిరీలో మొదట సీట్లు భర్తీ చేయడం జరుగుతుంది. ప్రతి మెడికల్ కాలేజీలో కూడా 50% సీట్లు ఓపెన్ కేటగిరీలో అన్ని కులాల వారివి భర్తీ చేస్తారు. ఓపెన్ కేటగిరీలో మళ్ళీ రిజర్వేషన్ మిగతా 50% రిజర్వేషన్ వారికి బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులకు కూడా సీట్లు భర్తీ చేస్తారు. ఈడబ్ల్యూఎస్ అనేది సపరేట్ కేటగిరీ కాబట్టి ప్రతి మెడికల్ కళాశాలలో అంటే ఆంధ్రప్రదేశ్లోను దేశంలోనూ కొన్ని మెడికల్ కళాశాలలకి సపరేట్గా కొన్ని సీట్లు
కేంద్ర ప్రభుత్వం మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వారు కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేశారు. ఆ సీట్లు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు కేటాయిస్తారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు కూడా ఓపెన్ కేటగిరీలో సీట్లు పొందే అవకాశం ఉంటుంది. జనరల్ కేటగిరీ విద్యార్థులు, అన్రిజర్వ్డ్ విద్యార్థులు. కాబట్టి విద్యార్థులకు మొదటి రౌండ్లో సీటు పొందిన విద్యార్థులు రెండో రౌండ్ అప్గ్రేడేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే స్లైడింగ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. రెండో రౌండ్ పూర్తయిన తర్వాత స్లైడింగ్కి వెళ్ళే అవకాశం ఉండదు. మాపప్ రౌండ్లో ఎవరైతే సీట్ రానటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్లకు మాత్రమే మాపప్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదటి రౌండ్కి, రెండో రౌండ్కి, మాపప్ రౌండ్కి, స్టే వేకెన్సీ రౌండ్ కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది. అంటే మొదటి 3 రౌండ్లు రిజిస్ట్రేషన్ పెట్టి 4వ రౌండ్లకు మిగిలి ఉన్న సీట్లని స్టే వేకెన్సీ రౌండ్లో ఇస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లోను మరియు తెలంగాణలోను రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఒకేసారి ఉంటుంది. మొదటి రౌండ్ పూర్తయిన తర్వాత రెండో రౌండ్కు స్లైడింగ్ ఉంటుంది. 2 రౌండ్లలో సీటు పొందిన విద్యార్థులకు, మిగతా సీట్ రానటువంటి విద్యార్థులకు మాత్రమే మాపప్ రౌండ్లో సీట్లు కేటాయింపు ఉంటుంది. మిగిలి ఉన్న సీట్లని స్టే వేకెన్సీ రౌండ్లో ఉంటుంది. ఇక్కడ ఒకసారి రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్లోను మరియు తెలంగాణలో కూడా ఉంటుంది. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మాత్రం ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, 3వ రౌండ్ వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. స్టే వేకెన్సీ రౌండ్లో మిగిలి ఉన్న సీట్లని భర్తీ చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా మీరు కౌన్సిలింగ్కు సిద్ధంగా ఉండండి. మొదటి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మెరిట్ స్టూడెంట్సు, లేకపోతే మాకు సీటు వస్తుంది అనుకున్న విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకుని మొట్టమొదట ఎయిమ్స్, తర్వాత జిప్మర్, తర్వాత దేశంలోని ప్రముఖ మెడికల్ కళాశాలల్లో మీరు సీట్లు వెబ్ ఆప్షన్స్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ సీట్ రానటువంటి వాళ్ళు స్టేట్ రౌండ్లో కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకుని సీట్లు పొందే అవకాశం చేసుకోవచ్చు. కాబట్టి విద్యార్థులు నేను గతంలోనే ఏ డాక్యుమెంట్లు కావాలో చెప్పాను. ఆ డాక్యుమెంట్లు మరోసారి కూడా మీకు రిమైండ్ చేస్తాను. నీట్ ర్యాంక్ కార్డు అంటే రిజల్ట్ వచ్చిన రివైజ్డ్ రెండోసారి రిజల్ట్ వచ్చింది కదా, ఆ రిజల్ట్ వచ్చిన రివైజ్డ్ నీట్ స్కోర్ కార్డ్ని మనం పక్కన పెట్టుకోవాలి. నీట్ అడ్మిట్ కార్డు అంటే మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ ఏదైతే ఉందో దాన్ని అడ్మిట్ కార్డు అంటారో, ఆ అడ్మిట్ కార్డు కూడా మనకు అవసరం అవుతుంది కౌన్సిలింగ్కి. మీకు 10th మార్క్ లిస్ట్ కావాలి. 10th మార్క్ లిస్ట్ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ దాని ప్రకారమే వాళ్ళు కౌన్సిలింగ్లో పరిగణిస్తారు. 10th మార్క్ లిస్టుతో పాటు ఇంటర్ మార్క్ లిస్టు, ఇంటర్ టీసీ కావాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్స్ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. ఈ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు 4 సంవత్సరాలు ఎక్కడ చదివి ఉంటారో 4 సంవత్సరాలు ఎక్కడైతే చదివి ఉంటారో వాళ్ళని ఆ లోకల్గా పరిగణిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్వియు రీజన్లో మీరు 4 సంవత్సరాలు కంటిన్యూగా చదివి ఉంటే ఎస్వియు రీజన్ గాను, లేకపోతే ఏయూలో మీరు చదివి ఉంటే ఏయూ రీజన్ గాను, తెలంగాణలో చదివి ఉంటే తెలంగాణలో ఓయూ రీజన్ గాను పరిగణిస్తారు. మన లోకల్, నాన్ లోకల్ తెలియజేసేది ఈ స్టడీ సర్టిఫికేట్ల ద్వారా మాత్రమే తెలియజేస్తారు. తర్వాత మీ రిజర్వేషన్ సర్టిఫికేట్లు, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్లు, స్పోర్ట్స్ కోటా కానీ, లేకపోతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ విద్యార్థులు కానీ వీళ్ళందరూ కూడా క్యాప్ రిజర్వేషన్ ఉన్న దీనికి సపరేట్ స్పెషల్ కోటా రిజర్వేషన్ అంటారు. కాబట్టి ఈ సర్టిఫికేట్లన్నీ కూడా మీరు సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. 8 పాస్పోర్ట్ సైజు ఫోటోలు కావాల్సి ఉంటుంది. పోస్ట్ కార్డ్ సైజు ఫోటో మీ అడ్మిట్ కార్డులో ఒకటి అంటించాలి. తర్వాత ఈ డాక్యుమెంట్లు 2 సెట్ల డాక్యుమెంట్లు మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. నాన్ లోకల్ విద్యార్థులకు ఫాదర్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేటు, తర్వాత లోకల్ నేటివిటీ సర్టిఫికేటు ఇవి కావాల్సి ఉంటాయి. మీ ఆధార్ కార్డు కంపల్సరీగా ఆధార్ కార్డు కూడా కావాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్లన్నీ మీరు సిద్ధంగా ఉంచుకుని
మీరు రెడీగా పెట్టుకుంటే తర్వాత కౌన్సిలింగ్ మొదలైన వెంటనే కూడా 2 సెట్ల జిరాక్స్ కాపీస్ పెట్టుకోండి. ఒరిజినల్ ఒక సెట్ తనీగా పెట్టుకోండి, భద్రపరచుకోండి. కౌన్సిలింగ్ ప్రారంభం కాగానే మీకు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. 2 రోజుల ముందుగానే నేను చెప్తున్నాను. ఇవన్నీ ఈ రోజు నుండి మీరు సిద్ధంగా పెట్టుకోవాలి. ఈ డాక్యుమెంట్లన్నీ పక్కన పెట్టుకుంటే మీరు రెడీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాదాపు కూడా జూలై ఎండింగ్ అంతా మొదటి రౌండ్ కంప్లీట్ అయిపోతుంది. ఆగస్టు 1వ తేదీ నుండి కూడా క్లాసులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయి. ఆగస్టు 30వ తేదీ కల్లా కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి విద్యార్థులు అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసి ఈ విశేషాలన్నీ కూడా తెలియజేయండి. కౌన్సిలింగ్ ప్రక్రియ గురించి మీరు తెలుసుకుని మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పాలని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. జై హింద్.